మాజీ ఎంపీ సంతోష్ రావుపై ఈడీకి ఫిర్యాదు. ఆయన భూ కుంభకోణాలు అక్రమాలపై విచారణ జరపండి. నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి ఆస్తులు ట్రాన్స్ఫర్. కాంగ్రెస్ నేత రమ్యారావు కంప్లైంట్. కీలక డాక్యుమెంట్లతో ఈడీ కార్యాలయానికి. ఇగో అయితే రమ్యారావు గారు అనేటామె కేసీఆర్ వాళ్ళ అన్నున్నాడు కదా, వాళ్ళ అన్న కూతురు రమ్యారావు. ఓకే, ఈయన వాళ్ళంటే కేసీఆర్ సడ్డకుడు ఉంటాడు కదా, ఆ సడ్డకుని కొడుకు. అన్ననో తమ్ముడు అవుతాడు మొత్తం మీద ఎవలకు ఆమెకు. ఇక సుటరికమే దగ్గర సంబంధమే. కానీ ఇక ఈయనే పాపం కేసీఆర్కు ఆరోగ్యం పట్ల ప్రతిదీ చూసుకునేది దీనినట. సీమ సిట్టుకోమనాలన్నా, ఈగ లోపలికి పోవాలన్నా, గ్లాస్ ఖాళీ కావాలన్నా బాధ్యత అంతా ఈయనదే. కవిత లెటర్ బయటకు వచ్చింది ఈయననే అంటుంటారు. అది మనకి అది కూడా తెలియదు. కానీ అయితే ముచ్చట ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన సంపాదించుకున్న ఆస్తులన్నీ ఈయనకి ఎరుకుంటాయి. హరీష్ రావు భద్రంగా పెట్టుకున్నాడు. ఇక మిగతా ఏమన్నా ఉంటే కవిత ఆల్రెడీ ఎత్తుకొని పోయింది. ఇక కేటీఆర్ సంబంధించిన కేటీఆర్ ఇక మిగతా ఏమన్నా మిగిలే ఉంటే ఈయన దగ్గర పెట్టుకొని ఈయన ఇప్పుడు కేసీఆర్ ఉంటారు అయ్యిండు. కేసీఆర్ ఉంటాడు ఇప్పుడు అనలేని పరిస్థితి. ఇక ఈయన చదువుకునే సందుల సడేమి అన్నట్టు ఈయన చదువుకున్న ఈయన ఇట్లా బయటకు వచ్చిండు అనుకో, మొత్తం అందరు జాతకాలు బయటకు వస్తాయి. అందరు జాతకాలు. ఎందుకంటే కర్త కర్మ క్రియ సీసీటీవీ అయిపోయినాయి. సీసీటీవీ టైపే ఆ రకంగా ఉన్నది.